జై భీమ్, జై ఇండియా, వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నటువంటి మిత్రులారా, ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు చాలా సంతోషంగా, ఆనందంగా పట్టణాల్లో, గ్రామాల్లో, వాడవాడల ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి గొప్ప పండగ. ఈరోజు చెప్పాలంటే క్రిస్మస్ కంటే, సంక్రాంతి కంటే, రంజాన్ కంటే కూడా మనకి గొప్ప పండగ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు నెట్ చాలా స్లోగా ఉంది. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోయే రోజుల్లో ఇక నెట్ కూడా ఆపేస్తాడు. ఉత్తర కొరియా కిమ్ లాగా మొత్తం ఈ భారతదేశ వ్యవస్థలన్నిటిని కూడా మార్చాడు, నియంత కాబోతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు 140 కోట్ల మంది జనాల్లో 70% ప్రజలు ఏమి చేయలేనటువంటి నిరాశ్రయులుగా ఉండి ప్రార్థనలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, నమాజులు చేస్తున్నారు. ఈ ప్రాంతీయ పార్టీలు, కుల సంఘాలు, మత సంఘాలు ప్రధానమంత్రి మొదలుకొని ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సిండికేట్ రాజకీయాలకి అలవాటు పడిపోయారు. భారత రాజ్యాంగాన్ని చాలా వరకు సవరణల ద్వారా మార్చేశారు. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వరకు చూస్తే భారత రాజ్యాంగాన్ని అనేక పర్యాయములు వాళ్ళకి, రాజకీయ నాయకులకు అనుకూలంగా సవరణలు చేశారు. ఉండడానికి భారత రాజ్యాంగం అలా పార్లమెంట్లో ఉంది, కానీ సుమారుగా ఒక 20% సవరణల ద్వారా భారత రాజ్యాంగాన్ని మార్చేశారు. అంటే ప్రజాస్వామ్యం లేకుండా చేశారు, మానవ హక్కులకు ఉల్లంఘన కలిగించారు, పౌరసత్వ సవరణ అని చెప్పి అది కూడా బిల్లు ప్రవేశపెట్టారు. ప్రజాస్వామ్యం కూలిపోతున్నప్పటికీ కూడా ఈ దోపిడీ దొంగలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ ఆర్థిక నేరాలు కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు భారతదేశాన్ని సర్వనాశనం చేశారు. ప్రజలు రోడ్ల మీదకి రాబోతున్నారు. లెక్క అయితే ఈరోజు చెప్పాలంటే ప్రజలు, పాస్టర్లు, ఇమాములు, పూజారులు, క్రైస్తవులు, హైందవులు, ముస్లింలు ఎంతో ఘనంగా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించేటువంటి రోజు ఇది. ఎవరు రాలా, ఎవరి కాళ్ళే ఆ అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర వాళ్ళ టాలెంట్లు చూపించుకుంటున్నారు తప్ప, చరిత్ర చెబుతున్నారు తప్ప, భారత రాజ్యాంగ దినోత్సవం
జనవరి 26వ తారీఖు మను ధర్మశాస్త్రాన్ని తగలబెట్టినటువంటి రోజు ఇది. ఎవరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లాగా మను ధర్మశాస్త్రాన్ని తగలబెట్టే దమ్ము ధైర్యం ఈరోజు అంబేద్కరిస్టులకు లేదు అనే ప్రజలు కూడా ఈరోజు మహిళలు రాలేదు, కృతజ్ఞత లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన అంబేద్కర్ గారు లేకపోతే బీసీలకి రిజర్వేషన్ లేవు, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకి చదువుకునే హక్కు లేదు, మహిళలకి మరి ముఖ్యంగా వంటింట్లో వంట చేసుకుంటాం, భర్తకి సేవలు చేసుకుంటాం తప్ప చదువుకునే హక్కు లేదు, ఓటు హక్కు కూడా లేదు. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా సజీవ దహనం చేసేవాళ్ళు. దాన్నే సతీ సహగమనం అని మన చరిత్రలో చూసుకుంటే మనుధర్మ శాస్త్రం జోగిని వ్యవస్థ, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ తీసుకొచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పార్లమెంటుకి భారత రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు. మరి ఈరోజు మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా 140 కోట్ల మంది జనాలు రోడ్ల మీదకి వచ్చి మాకు ఓటు హక్కు కల్పించినటువంటి, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ, ఆస్తి మీద హక్కు, రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వేచ్ఛ స్వతంత్రంగా బతకడానికి హక్కు కల్పించినటువంటి మహనీయుడు, అసలు దైవాంశ సంభూతుడు అనిపించుకోవడానికి అర్హత కలిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించాల్సినటువంటి ఈరోజు జనాలు ఎవరికి వాళ్ళే స్వార్థంగా ఇళ్లలో ఉన్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు పాస్టర్లు, క్రైస్తవులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు. చాలామంది క్రైస్తవులు అంబేద్కర్ గారు బుద్ధిజం తీసుకున్నాడు, ఆయన క్రైస్తవుడు కాదు కాబట్టి మనం అంబేద్కర్ గారికి నివాళులు అర్పించకూడదు అనేటువంటి ఒక మూఢ భక్తితో, మూఢ నమ్మకంతో, కృతజ్ఞత లేని అజ్ఞానంతో ఈరోజు క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు కూడా మహనీయుడు, అసలు దైవాంశ సంభూతుడు, దేవుని యొక్క స్వభావాలు, ఆయన వ్యక్తిత్వాలు ప్రజలకి కళ్ళ కట్టు చూపించినటువంటి మహనీయుడు, ప్రేమ స్వరూపం గలవాడు, త్యాగధనుడు, ఈ దేశం కోసం, ప్రజల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు, భార్యను, పిల్లలను కూడా కోల్పోయి దేశం కోసం రాత్రనక పగలనక దివారాత్రులు ఈ దాస్య శృంఖలాల నుంచి దాస్య విముక్తి చేయడం కోసం, ఈ కుల ఉన్మాదాన్ని, ఈ మత ఉన్మాదాన్ని నశింప చేయడం కోసం, సామాజిక న్యాయం, మత సామరస్యత, భావ ప్రకటన స్వేచ్ఛ, భారతీయులందరూ మనుషులే, కులాలు వద్దు, మతాలు వద్దు, అందరూ మనుషులు, భూములు జాతీయం చేయాలి, ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలి అని 140 కోట్ల మంది
జనులు 76 సంవత్సరాల క్రితమే ఈరోజు ఏం జరుగుద్దో కూడా ఆ మహనీయుడు ముందుగానే అంచనా వేసి మేధావి భారత రాజ్యాంగం రాస్తే అదేవిధంగా ఈరోజు జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని అమల్లో పెట్టరు. ఈ భారత రాజ్యాంగాన్ని రాయటానికి ఇబ్బంది పెట్టినటువంటి ఈ నాయకులు, ఈ కులోన్మాదులు, ఈ మనువాదులు ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు పరుస్తారన్న నమ్మకం నాకు లేదు అని చెప్పి ఆయన బాధ, విచారం వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. మండల్ కమిషన్ కానివ్వండి, ఈ బీసీలకి రిజర్వేషన్ విషయంలో మండల్ కమిషన్, ఈ విధంగా ఎన్నో ఉద్యమాలు, ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్నో జరిగినాయి. ఈ యొక్క మనువాదులు ఈ 76 సంవత్సరాలుగా స్వాతంత్రం రాక మునిపే 25 సంవత్సరాలు ముందుగానే ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడింది. స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనడానికి చాలామంది ఉన్నారు ప్రజలు. కానీ హిందువుల కోసం, సనాతన ధర్మం కోసం, విగ్రహారాధన కోసం ఉద్యమాలు చేసేవాళ్ళు, పోరాటాలు చేసేవాళ్ళు ఎవరు లేరని హెడ్గేవార్ అనేటువంటి ఒక మనువాది సంస్థను స్థాపించాడు. ఆ సంస్థని రద్దు చేశారు, ఉగ్రవాద సంస్థని. అనేకమైన అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, దోపిడీలు, దొంగతనాలు, కులం పేరట, మతం పేరట ఈ దేశాన్ని దోచేసుకున్నారు. బ్రాహ్మణులకి తప్ప ఈ దేశం మీద, ఈ దేశ సంపద మీద, రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో ఎవరికి హక్కు లేదు అని అంత దుర్మార్గంగా రాసినటువంటి ఆ యొక్క మను ధర్మశాస్త్రాన్ని, మను స్మృతిని ఈరోజు అమలుపరచడానికి ఈ మతిస్థిమితి లేనటువంటి వ్యక్తి, దేశద్రోహి, కుల ఉన్మాది, మత ఉన్మాది, సైకో ఈ నరేంద్ర మోడీకి తోడుగా అమిత్ షా, బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వారి యొక్క పార్టీలకి, ఆ ఎమ్మెల్యే పదవులకి రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉంటే క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు ఒకలంటే ఒకరు పడట్లేదు. ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేస్తారు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఈ మోడీ క్రైస్తవుల్ని, ముస్లింల్ని, హైందవుల్ని ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థలో చేర్చుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చి, కొన్ని ప్రాజెక్టులు ఇచ్చి హైందవ సోదరులను చాలామందిని మోసం చేస్తున్నాడు ఈ నరేంద్ర మోడీ. ఈరోజు చూడండి, మాల మహానాడు, మాదిగ దండోరా, ముస్లిము మైనార్టీలు, హైందవ సోదరులు చూస్తే ఈరోజు సముద్ర తీర ప్రాంతాల్లో, పట్టణాల్లో
టౌన్లో ఎక్కడ చూసినా యేసు యేసు యేసు, నిజమైన దేవుడు ఆయన తప్ప మరో దేవుడు లేడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇని వీళ్ళు సభలు పెట్టి కరపత్రాలు, బైబిళ్ళు ప్రతి ఒక్కరికి ఈ విధంగా స్వార్థ ప్రకటిస్తున్నారు. మొత్తం కూడా క్రైస్తవులు అయిపోతున్నారు. ఈ దేశం క్రైస్తవ దేశం అయిపోతుంది. హైందవులకి నష్టం జరుగుతుంది. హైందవుల యొక్క ఆడపడుచుల యొక్క మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు కూడా ఈ క్రైస్తవులు ముస్లింలు లాక్కుంటారు. హైందవుల యొక్క ఆస్తులు, హైందవుల యొక్క భూములని కూడా వక్ఫ్ బోర్డు పేరు మీద రాసేసింది ఇందిరాగాంధీ. ఈ క్రైస్తవులకి చర్చిలకి భూములు రాసేశారు బ్రిటిష్ వాళ్ళు అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఈ గంగా నది, నదులు, సరస్సులు, సముద్రాలు, ఈ భూమండలం, ఈ భారతదేశం, అఖండ భారతదేశంలో 520 స్థానాలు, ఆస్థానాలు కలిగినటువంటి ఈ దేశంలో కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఆధిపత్యం ఉండాలి, వీళ్ళు రాజకీయాలు ఉండాలి, ఈ భూముల మీద కాసే కాయల మీద, సంపద అంతటి మీద కూడా బ్రాహ్మణుడే హక్కుదారుడని మనుధర్మశాస్త్రులు రాసి ఉంటే, ఆ మనుధర్మశాస్త్రం ఇప్పుడు అమలు ఎక్కడ ఉంది? ఎక్కడ కులాలు ఉన్నాయి? ఎక్కడ మతాలు ఉన్నాయి? రిజర్వేషన్లో, రాజకీయాలు, మహిళలు అందరూ కూడా సమానంగా ఉన్నారు, కానీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మనుధర్మశాస్త్రంలో ఏముందో తెలియనివ్వట్లేదు ఈ టీవీ ఛానల్స్. ఈ భారత రాజ్యాంగంలో ఏం ఆర్టికల్స్ ఉన్నాయి తెలియనివ్వట్లేదు. హైందవులు, ముస్లింలు, క్రైస్తవుల్ని మోసం చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్, పత్రికలు, రాజకీయ నాయకులు వీళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు లేదు, హైకోర్టుకు లేదు, భారత రాజ్యాంగ ధర్మాసనానికి లేదు. భారత రాజ్యాంగాన్ని వాళ్ళకి అనుకూలంగా చట్టాలు వాళ్ళ అనుకూలంగా సవరణల ద్వారా మార్చేసుకున్నారు. అడ్డదారిలో దౌర్జన్యం చేసి, రౌడీజం చేసి, గుండాయిజం చేసి అనేకమైన చట్టాలు మార్చారు. మిత్రులారా, ఈరోజు మనుధర్మశాస్త్రం ఉంది, సంతోషం. హైందవ సోదరులారా, మీరందరూ కూడా మనుధర్మశాస్త్రం కొనుక్కోండి, చదవండి. అదే ప్రకారంగా మీరు మనువు చెప్పినట్టుగా మీరు చక్కగా హ్యాపీగా ఉండండి. క్రైస్తవ సోదరులారా, బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్లో ఏదైతే వాక్యాలు అయితే ఉన్నాయో ఆ వాక్యాల ప్రకారంగానే నువ్వు క్రైస్తవ సంఘాల్లో బోధించాలి. బైబిల్లో లేని విషయాలు నువ్వు బోధించడానికి వీల్లేదు. బైబిల్లో లేని విషయాలు నువ్వు బోధించడం, కచ్చిప్పులు అమ్మటం, నూనె అమ్మటం, స్వార్థ సభలను పెట్టడం, స్వస్థత శాలలు పెట్టడం, ఇదంతా కూడా వాక్యానికి విరుద్ధమే. నీకు అధికారం లేదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నన్ను పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి, మరణాన్ని నుంచి విడిపించడానికి వచ్చినటువంటి విమోచకుడు, లోకరక్షకుడు అని నమ్మిన వాడికి స్వస్థత దొరుకుతుంది తప్ప నువ్వు చేసి ప్రార్థన చేస్తే ఎవడికి స్వస్థత రాదు. నువ్వు చేసి ప్రార్థన చేస్తే ఎవడు చచ్చిపోయినాడు లెగడో. బైబిల్లో
అపోస్తలుడైన పౌలు ఏ విధంగా స్వారీ చేశాడు? పాస్టర్లు మీరు ఏ విధంగా చేస్తున్నారు? పాస్టర్లారా, అబద్ధ బోధకులారా, బైబిల్లో లేని విషయాలు బోధిస్తే మీ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడుతుంది. అబద్ధ బోధకులు, ఈ అబద్ధపు ఈ డేరా బాబాలు, ఈ పూజారులు, దేవుడి పేరు చెప్పుకొని మోసాలు చేస్తున్నట్టు పూజారులు, యేసుక్రీస్తు పేరు చెప్పుకొని మోసాలు చేస్తున్నటువంటి పాస్టర్లు, యేసుక్రీస్తు పేరు చెప్పుకొని మోసాలు చేస్తున్నటువంటి ఇమాములు, ముస్లిం సోదరులు, ఎవరైనా సరే మీ సంఘాల్లో మీ ఇమాముల్ని, మీ పాస్టర్లని, మీ పూజారుల్ని అడగండి సోదరులారా, అడగండి. ఈరోజు క్రైస్తవులు, ముస్లింలు, హైందవులకి మనకి గొడవలు పెట్టి మనల్ని కొట్టుకు తెచ్చేలా చేస్తున్న ఈ దొంగలు, వీళ్ళకి తోడు కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు దక్షిణ భారతదేశాన్ని నాశనం చేసేయడానికి పవన్ కళ్యాణ్ గారు హిందుత్వ, సనాతన ధర్మం అంటూ హిందువుల్ని రెచ్చగొడుతున్నాడు. హైందవ సోదరులారా, ఈ పవన్ కళ్యాణ్ మాటలని మీరు ఎవరు కూడా రెచ్చిపోవద్దు. పవన్ కళ్యాణే కాదు, పవన్ కళ్యాణ్తో పాటు నాగబాబు, చిరంజీవి కూడా ఈరోజు రోడ్డు మీదకి రావటం చాలా విచారించదగ్గ విషయం. చిరంజీవి గారికి రాష్ట్రపతి ఇస్తారంట ఈ టీవీ ఛానల్ చెప్పటం. ఈరోజు సినిమా యాక్టర్లు, రౌడీలు, గూండాలు, ఆర్థిక నేరస్తులు, దొంగలు, వ్యభిచారులు ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. ప్రజలారా, ఈ ఎమ్మెల్యే ఇళ్లనే, ఎంపీలు ఇళ్లనే, ముఖ్యమంత్రులు, మంత్రులు ఇళ్లనే, కేంద్ర మంత్రులు ఇళ్లను ముట్టడించేటువంటి రోజు దగ్గర పడింది. వీళ్ళని చెప్పులతో కొట్టి దేశం నుంచి తరిమేసే రోజు దగ్గర పడింది. ఉత్తర కొరియా, బంగ్లాదేశ్, సిరియా దేశాల్లో చూస్తే ఆ దేశ అధ్యక్షులు దేశాన్ని పెట్టి పారిపోయే విధంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి, మీరు చూడండి, మణిపూర్లో ఎమ్మెల్యేలని చెప్పులతో కొడుతున్నారు, కాళ్ళతో ఎగిరెగిరి తంతున్నారు, కింద పన్నుని మెడ మీద కాలేసి తొక్కుతున్నారు. అయినా కానీ ఈ దొంగలకి సిగ్గు లేదు. ఆ బీజేపీ కండవా వేసుకోవడానికి సిగ్గు లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచి ఈ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి నేను తప్పుకున్నాను, నేను అబద్ధాలు ఆడను, నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అని ఆస్తుల గురించి, రాజకీయాల గురించి పచ్చి అబద్ధాలు ఆడినటువంటి ఈ విజయసాయిరెడ్డి త్వరలో బీజేపీలో జాయిన్ అవబోతున్నాడు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో జాయిన్ అవబోతున్నారు. ప్రజలారా, వీళ్ళని అడగండి. నియోజకవర్గాల్లో అరే దొంగ, ఒరే వ్యభిచారి, మోసగాడా, చేతగానోడా, అసమర్థుడా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఎంపీని ఓట్లేసి గెలిపిస్తే సిగ్గులేని నా కొడగా, నువ్వు వెళ్ళి అట్ట బీజేపీలో అడ్డు జాయిన్ అవుతున్నా అని చెప్పి నా కొడుకులు కొట్టండి, గాలించి అడుగులు కొట్టండి. ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారు. ఏమనుకున్నారా మీరు? ప్రత్యేకమైన చట్టాలు ఎవడిచ్చాడ్రా నీకు అధికారం?
నువ్వు ఈ పార్టీలోంచి ఇంకో పార్టీకి వెళ్తే భారత రాజ్యాంగంలో లేని ఆర్టికల్స్ అన్ని తీసుకొచ్చి పెట్టి అమ్ముడిపోయే అధికారం ఎవడిచ్చాడ్రా నీకు? ప్రజల అభిప్రాయం లేదా? ప్రజలు నీకు ఏకగ్రీవంగా బీజేపీలోకి వెళ్ళిపోమని చెప్పారా? టీడీపీలోంచి వైసీపీలో రమ్మని చెప్పారా? వైసీపీలోంచి టీడీపీలోకి వెళ్ళమని చెప్పారా? ఏంటి ప్యాకేజీలు? అమ్ముడు పోటాలు ప్రజల్ని పిచ్చోళ్ళలాగాను అమాయకులుగా గొర్రెలా చూస్తారు, దొంగలారా అని చెప్పి. ప్రజలారా, ముందు మన సమస్య ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే నా కొడుకుని ఇళ్లను ముట్టడించండి, దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. బెయిల్ మధు జాన్సన్ నన్ను చంపడానికి దగ్గర 7 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. నాలాంటి ఉద్యమకారుల్ని, జర్నలిస్టుల్ని, వీళ్ళు ఎంతమందిని చంపినా రోజు రోజుకి నాలాంటి వాళ్ళు ఇంటికొకళ్ళు లెగుస్తారు. పోయినా పర్వాలేదు, ఈ దేశం బాగుపడాలి, ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలి, భూములు జాతించేయాలి. దేవుడి పేరు మీద భూములు ఎందుకురా? దేవుడు పంటలు పండించుకుంటాడా? దేవుడి పేరు మీద నెయ్యిని నేల పాలు చేస్తున్నారు, నీళ్ల పాలు చేస్తున్నారు. నెయ్యిని, పాలని, పువ్వుల్ని, కాయల్ని, తమలపాకుల్ని, మనుషులు తినేటువంటి ఆహారాన్ని అంతా కూడా విగ్రహాల పేరు మీద నాశనం చేస్తున్నారు. ఆరాధించుకుంటే తప్పే లేదు, దేవుణ్ణి ఆరాధించాలి. 3 కోటి దేవుళ్ళు, 3 కోటి దేవతలు, ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు ఆరాధించుకోవచ్చు. కానీ ప్రజల ఆహారాన్ని పాడు చేసే అధికారం ఎవడిచ్చాడు? ప్రజలు మీరు అడగండి. యేసుక్రీస్తు కొబ్బరికాయలు అడగట్లా, అట్టిపళ్ళు అడగట్లా, తమలపాకులు అడగట్లా, పాలు అడగట్లేదు, నెయ్యి అడగట్లేదు. యేసుక్రీస్తు గురించి బోధించొద్దని చెప్తున్న ఈ దొంగలు. ఎరా, యేసుక్రీస్తు గురించి బోధిస్తూ వచ్చి మీకు నష్టమేంటి? యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఈరోజు పెరగడం వల్ల మీకు వచ్చి నష్టం ఏంట్రా దొంగలారా అని అడగండి. నీకు బాధ్యత లేదా? చర్చికి వస్తున్నటువంటి బ్రాహ్మణ సోదరుడా, కమ్మ సోదరుడా, కాపు సోదరుడా, నీ పేరు పక్కన చౌదరి, నాయుడు అని ఇంత గర్వంగా పెట్టుకున్నావు కదా. దేవుడు 2600 కులాలుగా పుట్టిస్తాడు అని అంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు? దేశానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, గ్రామానికో దేవుడు ఉంటాడా? దేవుడు ఒక్కడే. ఆ దేవుడు మనుషుల్ని కొంతమందిని అంటరానోళ్ళుగా, కొంతమందిని అసృష్టిలుగా సృష్టిస్తాడంటే నువ్వు నమ్ముతున్నావా? నువ్వు చదివిన ఐఏఎస్ ఏమైపోయింది? నీకు ఐపీఎస్ ఆ జ్ఞానం ఏమైపోయింది? ఈ భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది, భావప్రకటన స్వేచ్ఛ ఉంది. ఏది శాస్త్రీయమైంది, ఇది చరిత్ర, అబద్ధమా, నిజమా, కల్పన కదా అని విశ్లేషించే హక్కు ఉంది. నిజాన్ని నిజమని చెప్పి, అబద్ధాన్ని అబద్ధం అని చెప్పి ఖండించే హక్కు కూడా భారత రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ఐదవ సోదరులారా, మనుధర్మశాస్త్రం మీరందరూ కూడా కొనుక్కొని చదవండి. మనుధర్మశాస్త్రానికి మేము కట్టుబడి ఉంటాం. మనువు అనేటువంటి ధర్మశాస్త్రం ఆ మనుస్మృతి రాసిన ఆయన ప్రవక్త, దేవుడు పంపిన ప్రవక్త మాకు అనుకునేటువంటి ఐదవ సోదరులందరూ కూడా ఈరోజు మీరు మనుధర్మశాస్త్రం కొనుక్కోండి. కానీ అదే మనుధర్మశాస్త్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 76 సంవత్సరాల క్రితం ఈ మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టాడు. ఈ మనుధర్మశాస్త్రం వల్ల ఈ దేశం నాశనం అయిపోతుంది, కులాలుగా మతాలుగా నాశనం అయిపోతుందని తగలబెట్టాడు. ఆయన కానీ బతుకుంటే
అరే నేను చాలా పొరపాటు చేశా, వీళ్ళకి ప్రజాస్వామ్యం వద్దన్నారు, కులం కావాలన్నారు, బ్రాహ్మణులు ఈ మనువాదులు ఆ యొక్క చట్టాలు బాగున్నాయి అని చెప్పి అన్నారు. కాబట్టి నేను చాలా పొరపాటు చేశాను అని చెప్పి ఆయన పశ్చాత్తాపడి మళ్ళా కొత్త ప్రింట్ వేయించి మనుధర్మశాస్త్రాన్ని మీ చేతుల్లో పెట్టేవాడే ఆయన ఉంటే. అంబేద్కర్ గారి వారసుడిగా ఈరోజు చెబుతున్న హైందవ సోదరులారా, మాల సోదరులారా, మాది సోదరులారా, బీసీ సోదరులారా, ఎవరైతే సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు మీకు సనాతన ధర్మం కావాలనుకున్నారు కాబట్టి చాలా సంతోషం. ఆ మనుధర్మ శాస్త్రాన్ని ప్రతి ఒక్కరు కూడా కొని చదువుకొని ఈ టీవీ ఛానల్స్లో వివరించి చెప్పించండి. ఆ మనుధర్మ శాస్త్రం బాగుందనుకుంటే అందరూ క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరూ కూడా ఆ మనుధర్మ శాస్త్రం ఏదో చేస్తారు, నచ్చిన వాళ్ళు అందరూ చేస్తారు. అంతేగాని బలవంతపు మత మార్పులు చేయొద్దు. ఈరోజు చూస్తే గర్వాబసి సనాతన ధర్మం హిందుత్వ ఎజెండాతో ప్రతి ఒక్కరు కూడా గర్వాబసి తీసుకోవాల్సిందే అంటూ గత 10 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత గోవిందం అని చెప్పి దళితులను కొంతమందిని పూజలు చేశారు. దీన్ని ఏమంటారు? ఇది మత మార్పిడి అనరా? అదే ప్రకారం చూసుకుంటే డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన క్యాబినెట్లో 744-45 జీవోలు ఇచ్చాడు. అది కూడా కేంద్రం నుంచి సర్క్యులర్తో ఇచ్చి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. కొన్ని ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించకూడదు, కరపత్రాలు పంచకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టారు. దేవుని ప్రకటించుకోవడానికి కొన్ని ప్రాంతాలు, కొన్ని ఏరియాలు అని చెప్పి చెప్పడం రాజ్యాంగ విరుద్ధం. రాజశేఖర రెడ్డి గారు కూడా క్రైస్తవులకి అన్యాయం చేసిన వ్యక్తే, మోసం చేసిన వ్యక్తే. ఈరోజు క్రైస్తవులకి అన్యాయం చేసి మోసం చేయనటువంటి వ్యక్తులు, పార్టీలు, రాజకీయ నాయకులు ఎవరు లేరు. మొత్తం కూడా ఈరోజు భారతదేశంలో క్రైస్తవులకి విరోధంగా, క్రైస్తవుల్ని అణిచివేయడానికి, క్రైస్తవులు నశింపజేయడానికి, క్రైస్తవులు చంపడానికి చూస్తున్నటువంటి ఈ పార్టీలు, నాయకులు మీరందరినీ ఈరోజున అడుగుతున్నా, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు వచ్చే నష్టం ఏంటి? అందరూ చర్చిలకి వెళ్తున్నారు, మీకు వచ్చే నష్టం ఏంటి? మీకు గుళ్ళో దేవుళ్ళు, గుళ్ళో ఆస్తులన్నీ కూడా మైనార్టీలు అయిపోతున్న మీకు ఎంత ఆస్తి వస్తుంది? ఎందుకు ఆలోచించట్లేదు మీరు ఈరోజు? ఎందుకు ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకున్నారు వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తే ఇంకా తిరుపతి గుళ్ళో రోజు 2 కోట్లు కాదు 4 కోట్లు వస్తాయి అనుకుంటున్నారా? బలవంతంగా తీసుకెళ్తే ఇవ్వగలుగుతారా? ఈరోజు ప్రజలకి ఆహారం లేకుండా చేశారు, బట్టలు లేకుండా చేశారు, చదువు లేకుండా చేశారు, భూములు లేకుండా చేశారు, ఉద్యోగాలు లేకుండా చేశారు, వ్యాపారాలు లేకుండా చేశారు, మంచి ఆహారం, మంచి వైద్యం లేకుండా చేశారు. కడుపు మండిపోతున్న ప్రజలు నువ్వు బలవంతంగా తీసుకెళ్ళి గర్వాపసిస్తారంటే వస్తారా? ఈ నరేంద్ర మోడీ మొత్తం దేశవ్యాప్తంగా జీతాలు ఇచ్చి ఆర్ఎస్ఎస్ సంస్థలో చేర్చుకున్నారు. ఇందులో లాయర్లు, పోలీసు వాళ్ళు, కలెక్టర్లు, ఎస్పీలు, విద్యావేత్తలు మొత్తం చేరారు. వీళ్ళందరూ కూడా డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు, గంజాయి వాడేవాళ్ళు. వీళ్ళకి విచక్షణ జ్ఞానం కోల్పోయారు.
కాబట్టి దేశమంతా కూడా ఈ నరేంద్ర మోడీ గంజాయి అలవాటు చేశాడు, డ్రగ్స్ అలవాటు చేశాడు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థని, అది హిందుత్వ, అది ఒక సనాతన ధర్మం, అది ఒక దేవుని యొక్క జనుల్ని సమకూర్చేటువంటి ఒక సంఘం అని, అఘోరాలను, స్వామీజీలని, హిందువులందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చే ఒక సంస్థని ఈరోజు ఈ నరేంద్ర మోడీ హైందవ సోదరుల్ని నమ్మబలిగించి హైందవుల సోదరుల్లో ఒక విషాన్ని ఎక్కించాడు. అదేంటంటే వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కూడా మీయే. ఇక ముస్లింలు వాళ్ళు జనాభా పెరిగిపోతున్నారు, ఇది ముస్లిం దేశం అయిపోద్ది అని ఒకవైపు ముస్లింల్ని నేరస్తులుగా, దేశద్రోహులుగా, ఈ హైందవుల యొక్క ఆస్తులన్నీ వాళ్ళు దోసుకున్నట్లుగా అబద్ధాలు క్రియేట్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, అదే ప్రకారం క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారు అని ఈ క్రైస్తవుల మీద, అదే ప్రకారంగా సనాతన ధర్మం అంటే ఏమాత్రం కూడా గౌరవం లేనటువంటి హైందవులు గుళ్ళన్నా, గుడి సంబంధించిన ఆస్తులన్నా, సంస్కృతి సాంప్రదాయాలన్న గౌరవం లేదు. ఈరోజు ఎవడు పంచి కట్టట్లేదు, ఎవడు గోసి పెట్టుకుంటలేదు, అందరూ ఆడవాళ్ళందరూ జాకెట్లు వేసుకుంటున్నారు. కానీ మను ధర్మశాస్త్ర ప్రకారంగా జాకెట్ వేసుకునే హక్కు కూడా లేదు. ఈ శూద్రులకి ఒంటి మీద షర్ట్ వేసుకునే హక్కు కూడా లేదు. గోసి పెట్టి తిరగాలి, మూతికి ముంత వెనకాల చిబిరికట్టు తిరగాలి. చెట్టు కాసిన కాయల మీద హక్కు లేదు. అటువంటిది ఈ సనాతన ధర్మాన్ని, ఈ మనుస్మృతిని నాశనం చేసి సెక్యులర్ అన్నారు, ప్రజాస్వామ్యం అన్నారు, మానవ హక్కులు అన్నారు, భావప్రకటన స్వేచ్ఛ అన్నారు. మా దేవుడు మనువు, మా దేవుడు పంపిన ప్రవక్త మనువుని కానీ, హెడ్గవర్ గారు కానీ, ఈ మోహన్ భగవత్ గారు కానీ, ఈ పవన్ కళ్యాణ్ గారిని ఎవరు లెక్క చేయట్లేదు. కాబట్టి ఈ యొక్క మతోన్మాదులు, మత మార్పులు చేస్తున్న ఈ క్రైస్తవుల్ని చంపండి, క్రైస్తవుల్ని గ్యాంగ్స్టర్లు అనండి, క్రైస్తవుల్ని మీద పీడీ యాక్ట్ మీద కేసులు పెట్టండి. వాళ్ళు మత మార్పులు చేస్తున్నారు, ఫారెన్ డబ్బు తెచ్చుకున్నారు, పిల్లలకి చదివిస్తున్నామని, అనాథాశ్రమాలని దోసుకున్నారు అని చెప్తున్నారు. చాలా సంతోషం, వాస్తవమే, దొంగలు ఉన్నారు. అదే ప్రకారంగా ఈ హైందవ గుడుల్లో డేరా బాబాలు, వ్యభిచారులు, వ్యభిచార కేంద్రాలు పెట్టారు. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఈ బ్రాహ్మణులు, ఈ మనువాదులు దేవుళ్ళకి పెళ్లి చేసి జోగిని వ్యవస్థ తీసుకొచ్చారు. దేవుడి పేరు మీద గ్రామ పెద్దలు ఆ జోగినీల్ని ఉపయోగించుకుంటారు వ్యభిచారస్తులుగా. మరి ఇవన్నీ కూడా హైందవ సోదరులకు తెలియదు. సతీ సహగమనం, దేవుడి పేరు మీద వ్యభిచార కేంద్రాలు. హైందవుడికి అంటే శూద్రులకి భూమి మీద హక్కు లేదు, ఓటు హక్కు లేదు, చదువుకునే హక్కు లేదు. స్త్రీలకి ఓటు హక్కు లేదు, వంటింట్లో వంట చేసుకుంటాం, భర్తకి సేవలు చేసుకుంటామే. భర్త చచ్చిపోయిన వెంటనే భార్యను కూడా సతీ సహగమనం చంపేయటమే. భర్త చనిపోయినటువంటి తర్వాత భర్త చనిపోయినటువంటి వ్యక్తి స్త్రీకి గుండుకి ఇచ్చి తెల్ల చీర కట్టి ఇంట్లో పెట్టాల్సిందే. మళ్ళీ పెళ్లి చేసుకునే హక్కు లేదు. ఇటువంటి హక్కులన్నీ కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు
స్త్రీలకి కృతజ్ఞత లేదు, ఈ యొక్క శుద్ధులకు కృతజ్ఞత లేదు. వీళ్ళందరూ కూడా ఈ బ్రాహ్మణుడు, ఈ మనువాది, ఆ మనుధర్మశాస్త్రం కోసం ఈరోజు ప్రజలు చాలామంది తెలియక చాలామంది క్రైస్తవులుగా మారిపోతున్నారు. ఈ దేశానికి ప్రమాదం ఏర్పడుతుంది. అడ్డుకోండి, గ్రామాలు రానే బాగండి. ఎవడైనా చర్చిలో ప్రార్థన చేసుకుంటామే, ఇంటికి వచ్చి యేసు పేరు ఎత్తడానికి వీల్లేదు. వాళ్ళ బంధువులు ఇంటికి వచ్చి కూడా యేసు గురించి మాట్లాడతాకి వీల్లేదు. వాళ్ళ బంధువుల ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేయటం కూడా వీల్లేదు. ఎవడింట్లో వాడు ప్రార్థన చేసుకుంటా కూడా వీల్లేదు. అందరూ కూడా చర్చిలు కూల్చేయాలి, అందరూ ఆ చర్చి ప్లేస్లో రామాలయాలు కట్టాలని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ హైందవ సోదరులు చాలామందిని రెచ్చగొడుతుంటే వీళ్ళకి మనోనేత్రం గుడ్డిదైపోయింది. తెలిసి తెలిసి ఎవడ కళ్ళల్లో వాడు పొడుచుకుని గుడ్డలు అయిపోతున్నారు. ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో కోస్టల్ ఏరియాలో నాకు తెలిసి 22 గ్రామాలు, ఈ ప్రాంతాల్లోనే విపరీతంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కర్రసాము, కత్తిసాము, యోగా, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటూ శ్లోకాలు నేర్పిస్తూ వీళ్ళందరికీ కూడా 200 శాఖలు ఏర్పడినాయి. ఈరోజు దేశమంతా కూడా ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థలే. తెలుసు, వీళ్ళు భారత రాజ్యాంగాన్ని 20% పైగా మార్చేశారు. ప్రజలకి ఏవేవైతే ఉపయోగం లేకుండా చేశారు. చూడండి, పౌరసత్వ సవరణ బిల్లు మనకు అవసరమా? ఎంత ప్రమాదం అండి. ఈ అడగరా, రైతు నూతన చట్టాలు, ఈ అదానీకి, అంబానీకి, విజయ్ మాల్యాకి మన భూములన్నీ కూడా 99 సంవత్సరాలు లీజులకి ఇచ్చేయాలి. రైల్వే స్టేషన్లు, పోర్ట్లు, ఏరోడ్రమ్లు, వాడరేవులు మొత్తం కూడా ప్రైవేటీకరణ అయిపోయింది. స్టీల్ ప్లాంట్ పరిస్థితి అయిపోయింది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు, పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం చాలా స్వార్థంగా ఉన్నారు. హఠాత్తుగా ప్రజలు రోడ్డు మీదకి వస్తే ఎస్పీలు, కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. సివిల్ వార్ జరగబోతుంది. ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. మీ తుపాకులు, AK-47 గనులు ఎందుకు పనికిరావు? మా పోటీ ఈ సామాజిక ఉద్యమకారుల్ని ఎంతోమందిని చంపారు. ఈరోజు చంపడానికి సోషల్ మీడియా అడ్డం వచ్చేసింది. లేకపోతే నన్ను 10 సంవత్సరాల క్రితం చంపేవాళ్ళు. సోషల్ మీడియా మాధ్యమాల్లో నా మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మందకృష్ణ వల్ల నాకు ప్రాణహాని ఉంది, పవన్ కళ్యాణ్ వల్ల నాకు ప్రాణహాని ఉంది, చంద్రబాబు నాయుడు వల్ల నాకు ప్రాణహాని ఉంది. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు, కొంతమంది దళిత నాయకులు, పాస్టర్ల వల్ల నాకు ప్రాణహాని ఉందని గతంలో వీడియోలు చేసి పెట్టడం వల్ల ఈరోజు సజీవుడుగా ఉన్న ఈ సోషల్ మీడియాలో ఈరోజు నన్ను కాపాడింది. ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి బూతులు తిట్టి నిన్ను చంపుతాము, మచిలీపట్నం టౌన్లో నడి రోడ్డు మీద నరుగుతున్నా, కాల్చుతున్నా, ఎవరు కూడా రారు అని చెప్పి ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి అని కూడా స్క్రీన్ షాట్ తీసి కృష్ణా జిల్లా ఎస్పీకి పెట్టడం జరిగింది. లేకపోతే ఏనాడో చంపేవాళ్ళు.
చావుకు భయపడే రకం కాదు. నాలో ప్రవహించేది ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. యేసు ప్రభు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. అదే వ్యక్తిత్వంతో ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రజలారా, క్రైస్తవులారా, హిందువులారా, ముస్లిం సోదరులారా, మనం ఎంతకాలం ఉంటాం? ఈ రోజు ఉన్నాం, రేపు ఉంటామని గ్యారంటీ లేదు. కాకిలాగా కలకాలం బతికే కంటే హంసలాగా దర్జాగా బతకడం మంచిదని మన సినిమా పాటలు, ఎన్నో పాటలు వింటాం. దర్జాగా బతకాలి. ఏంటి హైందవ సోదరులారా, ముస్లిం సోదరులారా, క్రైస్తవ సోదరులారా, నేను ఈరోజు చెప్తున్నా, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో కూడా ఈ నకిలీ వాళ్ళు ఉన్నారు, ఈ దుర్మార్గులు ఉన్నారు, ఈ స్వార్థపరులు ఉన్నారు, ఈ దోపిడీ దొంగలు ఉన్నారు, ఈ మోసగాళ్ళు ఉన్నారు. ఈ మోసగాళ్ళందరూ కూడా మనం అరికడదాం. వీళ్ళ మీద ప్రత్యేకమైన చట్టాలు తీసుకురామని మనం అడుగుదాం. ఎవరైనా సరే బైబిల్ని అడ్డం పెట్టుకు నువ్వు బతుకుటానికి వీల్లేదు. బైబిల్లో ఏముంది? నువ్వేం బోధిస్తున్నావు? సామవేదన ఏముంది? పూజారి నువ్వేమి చెబుతున్నావు? ఖురాన్ ఏం చెబుతుంది? ఇమాము, మౌజం, నువ్వేమి నీ యొక్క ముస్లిం సోదరులకు నువ్వేం బోధిస్తున్నావు? ఖురాన్లో, బైబిల్లో, సామవేదంలో లేని విషయాలు బోధించే ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారంగా అదుపులో తీసుకోవాలి. వీళ్ళకి కఠినమైన కారాధికార శిక్ష 14 సంవత్సరాలు చేయాలి. రెండోసారి ఎవడు కూడా అబద్ధాలు ప్రచారం చేయడు. బతకడం కోసం దేవుని ఉపయోగించుకోడు. అటువంటి చట్టాలు తీసుకొద్దాం. భూములు జాతించేయమని అడుగుతాం. భూములు జాతించేయమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు అడిగితే ఈ దోపిడీ దొంగలో ఈ రాజకీయ నాయకులు ఎవడో ఒప్పుకోలే. ఒప్పుకుంటే ప్రతి ఒక్కరికి కూడా 2 హెక్టార్ల భూమి వస్తుంది, అంటే 5 ఎకరాలు. నదులు అనుసంధానం చేసి భూములు జాతీయం చేస్తే ఉద్యోగాలతో మన పని ఉందా? ఉద్యోగాలు అవసరమా? వ్యాపారాలు అవసరమా? రాజకీయాలు అవసరమా? ఉద్యోగాల పేరు మీద, వ్యాపారాల పేరు మీద, రాజకీయాల పేరు మీద ప్రజాధనాన్ని, కోట్ల రూపాయల డబ్బుని వ్యర్థంగా ఖర్చు పెట్టేసి ప్రజలకు డబ్బు లేకుండా, ప్రజలకు భూమి లేకుండా, ప్రజలకు ఆహారం లేకుండా, ప్రజలకు వైద్యం లేకుండా, ప్రజలకు చదువు లేకుండా ప్రజల్ని నాశనం చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ పోవాలంటే మిత్రులారా అందరూ కూడా భూములు జాగ్రత్త చేయమని అడుగుదాం. నదులను సంధానం చేయమని అడుగుదాం. ఏమిరా బాబు, నీకు 1000 ఎకరాలు ఎక్కడదే? 100 ఎకరాలు ఎక్కడదే? ఏంట్రా నీ యొక్క వెండి సింహాసనాలు, బంగారు సింహాసనాలు? నీ బాత్రూంలో ఆ సింకులు అవన్నీ కూడా వెండి పెట్టుకున్నావు. ఎక్కడిరా నీకు ఈ డబ్బు? నీకెందుకురా 10 అంతస్తుల డాబా? ఎందుకురా నీకు 400 కార్లు? ఎందుకురా ఇన్ని కార్లు? ఏంట్రా సినిమా యాక్టర్లో ఒక్కోడికి ఇన్ని విమానాలు, హెలికాప్టర్లు? ఎవడ డబ్బుతో మీరు లగ్జరీగా బతుకుతూ ప్రజలు మీరు పన్నులు కట్టకుండా, ట్యాక్సులు కట్టకుండా ఈ దేశాన్ని నాశనం చేస్తారా అని చెప్పి రాజకీయ నాయకులను అడుగుదాం, సినిమా యాక్టర్లను అడుగుదాం. మిత్రులారా, ఈ చిరంజీవి సినిమాలు చూడబాగండి, పవన్ కళ్యాణ్ సినిమాలు చూడబాగండి, ఈ నాగబాబు సినిమాలు చూడబాగండి, వీళ్ళ స్వాధీన బాగండి. ఈ దరిద్రులు, ఈ టీవీ ఛానల్స్ మొత్తం ఈ పనికిమాలని, ఈ దేశద్రోహులు చూపిస్తున్నారు. కుంభమేళాలో మోనాలిసా అంట, పూసలు అమ్ముకునే అమ్మాయి, ఆ అమ్మాయిని మోనాలిసా అని చెప్పి టీవీలో ఒకటే మోత మోగించడం. అరే సిగ్గులేని వాళ్ళారా మీరు? అన్నం తిన్నారా? గడ్డి తిన్నారా? అశుద్ధం తిన్నారా మీరు? ప్రజా సమస్యల గురించి చూపించకుండా కుంభమేళాలకు మోనాలిసా వచ్చింది. లేచిన దగ్గర నుంచి కులం, మతం, సనాతన ధర్మం, గుళ్ళుకి రక్షణ, దేవుడికి రక్షణ, రిచ్ దేవుళ్ళు, ఎస్సీ దేవుళ్ళు, బీసీ దేవుళ్ళు, మధ్యతరగతి దేవుళ్ళు,
అంటే దేవుళ్ళు కూడా రాజకీయాల్లో లాగేస్తారా దొంగలారా అని చెప్పి అడగండి. మిత్రులారా, చాలా సంతోషం. మనుధర్మశాస్త్రం రాసినటువంటి ప్రవక్త మనువు దేవుడు పంపిన ప్రవక్త కదా మీకు. ఆ ప్రవక్త గారి గురించి తెలుసుకోండి. ఎందుకు ఈ మనుధర్మశాస్త్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాల్చాడు ఒక్కసారి చదవండి. ఏంటిదండి ఈ మూఢభక్తి, ఈ గర్వం? ప్రతి ఒక్కరు కూడా మనుధర్మశాస్త్రం చదవండి. నచ్చితే మనుధర్మశాస్త్ర ప్రకారం జీవించండి. చాలామంది మాల సోదరులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో మాది సోదరులు ఉన్నారు. ఈ మందకృష్ణ ఆర్ఎస్ఎస్ మందకృష్ణ గారు చాలా సంతోషం. మీకు అంబేద్కర్ గారు అంటే పడదు, భారత రాజ్యాంగం వద్దు, మీకు మళ్ళీ మనుధర్మశాస్త్రం కావాలి, మీకు రిజర్వేషన్లు కావాలి, మీకే కావాలి, వర్గీకరణ చేసేయాలి, ఏబిసిడి వర్గీకరణ చేసేయాలి, వాళ్ళందరినీ చంపేయాలి, నువ్వు ఒక్కడే బతకాలి. మనువుకి నీకు పెద్ద తేడా లేదు. ఆ పేపర్ కూడా అదే అన్నారుగా, నేను బ్రహ్మపుత్రుడిని, తల నుంచి పుట్టా, క్షత్రియులు భుజాల నుంచి పుట్టారు, ఉదరు నుంచి వైశ్యులు పుట్టారు, ఈ కాళ్ళ నుంచి 85% ఉన్నటువంటి శూద్రులు పుట్టారు. 85% జనాలందరూ కూడా మాకు సేవలు చేసుకోవాలి అని చెప్తున్నట్టు మందకృష్ణ, మాల సోదరులు, మాది సోదరులు, బీసీ సోదరులు అందరూ కూడా ఈరోజు ఏకీభవించి మాకు మనుధర్మశాస్త్రం కావాలన్నారు. కాబట్టి చాలా సంతోషం, తీసుకోండి. కానీ ఇవన్నీ కూడా ప్రజల సమస్యలు మనం తెలుసుకుందాం. ఈ ముందు ఈ దొంగ నరేంద్ర మోడీ గురించి మాట్లాడండి. ఈవీఎంలు ఏం చేసేవారా అని అడగండి. ఆ దొంగనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నీ మనుషులు ఎందుకు పెట్టుకున్నావరా అని అడగండి. ఆ దేశద్రోహి హోంమంత్రి అమిత్ షాని అడగండి, ఎరా నువ్వు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా, అశుద్ధం తిన్నావరా, అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడి ఇంతవరకు క్షమాపణ చెప్పవరా అని అడగండి. మీకు ఈ నరేంద్ర మోడీ దేవుడయ్యాడా, అమిత్ షా దేవుడయ్యాడా, అడు యోగి ఆదిత్యనాథ్ అది కోతులకి కుక్కలకి ఆశ్రమాలు కట్టుబట్టి ఒక పిచ్చోడు మీకు దేవుడయ్యాడా? ఏంటిదండి ఇది అన్యాయం? భూమిని పూజించుకోండి. మా చర్చిల జోలికి రాబాగండి, మా మసీదుల జోలికి రాబాగండి, సెక్యులర్ హిందువుల జోలికి రాబాగండి. బ్రాహ్మణులు ఎంతోమంది ఉత్తములు ఉన్నారు, ఉత్తమ బ్రాహ్మణ సోదరులు నాకు ఎంతోమంది ఉన్నారు. బ్రాహ్మణులకి నేను విరోధిని కాదు, పాస్టర్లకి నేను విరోధిని కాదు, ఇమాములకి విరోధిని కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసుడిగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం రోజు నేను చెప్పేది ఏంటంటే, దయచేసి నిదానంగా ఆలోచించండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్ఎస్ఎస్లోంచి మీరు బయటికి రండి. చర్చి రమ్మని నేను అంటలా, మసీద్కి వెళ్ళమని అంటలా, గుడికి వెళ్ళమని అంటలా. మీరు ముందు చరిత్ర తెలుసుకోండి. మనుధర్మశాస్త్రం ఏముంది, బైబిల్ ఏముంది, ఖురాన్ ఏముందో తెలుసుకోండి. మీకు నచ్చిన దేవుని మీరు ఆరాధించుకోండి. చర్చిలు పెరిగిపోతున్నాయి, క్రైస్తవులు పెరిగిపోతున్నారని చెప్పి అడ్డుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? క్రైస్తవులు చూస్తే ఊరుకోరు. మా చర్చిల మీదకి వచ్చిన మేము ఊరుకోము హిందూ సోదరులరా. అదే ప్రకారం హైందువుల్లో మీరున్నారు కదా, సనాతన ధర్మం అని చెప్పి అంత ఈ నరేంద్ర మోడీ మాటలో, ఈ మనువాదుల మాటలో, కులం కనిపెట్టిన బేపనోడు మాటలని నెత్తి మీద వేసుకుని వస్తారు కదా. హైందువులే మీకు బుద్ధి చెబుతారు, హైందవ సోదరులే మీకు బుద్ధి చెబుతారు. క్రైస్తవ దొంగ బాధకులారా, క్రైస్తవులే మీకు బుద్ధి చెబుతారు. దొంగ ఇమాములారా, ముస్లిం సోదరులే మీకు బుద్ధి చెబుతారు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగం పవిత్రమైంది. అవి భారత రాజ్యాంగాన్ని ఇచ్చింది దేవుడే. ప్రజాస్వామ్యం వద్దా, స్వేచ్ఛ వద్దా, ఓటు హక్కు వద్దా? స్త్రీలారా, అక్క చెల్లెములారా, ప్రియమైన బిడ్డలారా, మహిళలారా,
మీకు ఓటు హక్కు వద్దా? చదువుకునే హక్కు వద్దా? వంటింట్లోనే ఉంటారా? భర్త చనిపోయినప్పుడు భర్తతో పాటు చచ్చిపోతారా? ఈ కావాలా మీకు? ఒకసారి చరిత్ర తెలుసుకోండి. క్రైస్తవులకి వెళ్ళెవరో, దళితులకి వెళ్ళెవరో చరిత్రలోకి వెళ్ళండి. ఈ దేశాన్ని పరిపాలించింది దళితులే. అరే అందరూ రాజులేరా? ఈ పేపరోడు కులం కనిపెట్టినోడు తప్ప రాజులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? ప్రజల్లోంచి వచ్చేవాడే రాజు. ఆలోచించండి. ఎన్నో చాలా ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచిగా బతుకుతాం. ఈరోజు పిల్లలు, పెద్దోళ్ళు, వృద్ధులు అందరూ కూడా అబద్ధానికి ఇచ్చిన ప్రాధాన్యత నిజానికి ఇవ్వట్లా. నిజం నిద్రపోతుంటే అబద్ధం దేశాన్ని మొత్తం చుట్టొచ్చేసింది. కాబట్టి త్వరలో ఈ దేశంలో జరిగితే ఈ భారతదేశం భూతల స్వర్గం అవుద్ది, లేకపోతే నరకం అయిపోద్ది. రెండే రెండు. అంతా దేవుడి దయ. ఆ దేవుడి దయ మీద ఆధారపడి ఉంది. జరిగితే పెయిల మధు జాన్సన్ నేను పార్లమెంట్లో ఎంపీగా కూర్చునే అవకాశాలు కూడా ఉండే. మీరు ఊహించినట్టుగా ప్రజలు అందరూ కూడా ఇక ఓట్లు అమ్ముకునే పరిస్థితుల్లో లేరు. ఈవీఎంలు బద్దలు కొడతారు. ఓటుకి 1000 రూపాయలు ఇస్తాను, 5000 ఇస్తానని చెప్పి ఎవడైతే వస్తున్నాడో వాళ్ళ చేతులు నరుగుతారు. ఎరా నా కొడక, నా ఓటు అమ్ముకోమంటావరా? కేడి నా కొడక, అన్నం తిన్నారా? గడ్డి తిన్నావరా నువ్వు? నీకే ఎందుకు వేయాలి? నేను ఓటు వేసేది నీకు చెప్పాలా అని చెప్పి మిమ్మల్ని కొట్టపోతే అడగండి. నా కొడకలారా, మీరు ఎవడైనా సరే ఓట్లు అమ్ముకున్నా కొనుక్కున్నా దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది. ప్రజలు, పాలకులు గుర్తుపెట్టుకోండి. మేమేం చేయలేం. ఏం చేస్తాం? ఈ మచిలీపట్నంలో ఎంతోమంది పాస్టర్లు చెప్పా, అరే నిజంగా మీరు నిజంగా దేవుని వాక్యం బోధిస్తుంటే మీ చర్చి ముందు, మా చర్చిలో విశ్వాసులు ఎవరు కూడా ఓట్లు అమ్ముకోము, ఎవడు కూడా ఓట్లు కొనుక్కుంటానికి రావద్దు అని ప్లస్ కార్డులు పెట్టమంటే ఒక్కడు ఇలా. రేపు రాబోయే రోజుల్లో పాస్టర్లారా, ఇమాములారా, మౌజములారా, నేనైతే రాను. ఎంతోమంది మీ మసీదుల్లో, మీ చర్చిల్లో, మీ గుళ్ళల్లో నాకంటే పవర్ఫుల్ నాయకులు లేస్తున్నారు. మిమ్మల్ని చర్చిలోనే కొడతారు, గుర్తుపెట్టుకోండి. మసీదుల్లో మిమ్మల్ని కొట్టపోతే నన్ను అడగండి, గుళ్ళల్లో మిమ్మల్ని కొట్టపోతే నన్ను అడగండి. త్వరలో పూజారులు మీరు తన్నులు తినబోతున్నారు. పాస్టర్లారా మీరు తన్నులు తినబోతున్నారు. మీ చర్చిలో తరివేస్తారు. మీరు బైబిల్ని ఉన్నదొన్నట్టు బోధించండి. ఓటు అమ్ముకోవద్దు. నా ప్రియమైనటువంటి అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, ప్రియమైన బిడ్డలారా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మచిలీపట్నం. దేశాన్ని ప్రేమించి, ప్రజల్ని ప్రేమించి, నిస్వార్థంగా నా జీవితాన్ని కూడా త్యాగం చేసి మాట్లాడుతున్నాను. ప్రాణం పోయినా పర్వాలేదు, అందరికీ రాజ్యాంగ ఫలాలు అందాలి. దేవుడు అందరి వాడు, కొందరికే పరిమితమైన వాడు కాదు. ఈ బేపనోడికి పరిమితమైన వాడు కాదు. వాడు మాత్రమే వేదాలు చదవాలా, సూతులు చదివితే నాలుగు కొయ్యాలా, వింటే చెవులో శేషం పోయాలా. ఒకసారి మీరు భారత రాజ్యాంగాన్ని చదవండి, మను ధర్మశాస్త్రం చదవండి మిత్రులారా. ఇప్పుడు నేనున్నా, ఉంటే ఏంటి పోతే ఏంటి, పోయినా పర్వాలా. మీరు ఎవరైనా చంపాలనుకుంటే చంపుకున్న పర్లా, నాకేం ఇబ్బంది లేదు.
నన్ను చంపుకుంటే మిమ్మల్ని మీరు చంపుకున్నట్టే. ఆర్ఎస్ఎస్ సోదరులారా, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ అన్ని ప్రాంతీయపడి తెలియపరుస్తున్నా. నేను అందరినీ మేలుకోరి ఈరోజు నేను రాజకీయాల్లోనో డబ్బు రాసించో మాట్లాడుతున్నా. 50 మంది భారతీయులు 140 కోట్ల మంది ప్రజలు ప్రేమించి ప్రభుని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో ఈరోజు మాట్లాడుతున్నా. నా బట్టి మీరు చంపుకుంటే మిమ్మల్ని మీరు చంపుకున్నట్టే. కాబట్టి ఎవరు కూడా నా జోలికి రారు. ఎవరు చంపాలనే ధైర్యం మీకు ఎవరికి రాదు. చంపలేరు. అక్రమంగా కేసులు పెట్టి కూడా లోనే వేయలేరు. అది జరిగే పని కాదు. కాబట్టి క్రిస్టియన్, హిందూ, ముస్లిం డిఫెన్స్ ఫోర్స్గా ఏర్పడదాం. ఈ దేశాన్ని కాపాడుకుందాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఓకే, భారత రాజ్యాంగం వద్దనుకున్న వాళ్ళందరూ కూడా మీకు మనుగడ ధర్మశాస్త్రం కావాలి, పార్లమెంట్లో ఒక బిల్లు చేసుకోండి. అయ్యా, క్రైస్తవులందరికీ ఏమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కావాలన్నారు. హైందువులకు మాకు మనుగడ ధర్మశాస్త్రం కావాలి. కాబట్టి మా గుళ్ళు మాకు ఇచ్చేయండి. మా పవిత్రమైనటువంటి ఆ యొక్క మను ధర్మశాస్త్రాన్ని మాకు ఇవ్వండి. నిజమే, మనువు దేవుడు పంపిన ప్రవక్త. నిజమే, బ్రాహ్మణుడు బ్రహ్మ తల నుంచి పుట్టాడు. మాకు బ్రాహ్మణుడు కావాలి. ఆయనే గుళ్ళో పూజలు చేయాలి. ఆయనే వేదాలు చదవాలి. ఆయనే వినాలి. మాకేం అవసరంలా. ఆయన ఏం చెబితే మేము చేస్తాం. క్షత్రియులు రాజకీయాల్లో రావాలి. బిల్లు తీసుకురండి. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు శూద్రులే, క్షత్రియులు కాదు వీళ్ళు. వీళ్ళని కూడా మీరు రాజకీయాలు తీసేసి క్షత్రియులు ఎవరున్నారో వాళ్ళందరినీ జనాభాలోకి తీసుకొచ్చి క్షత్రియులు మాత్రమే పరిపాలించాలి. శూద్రులు 85% మేము బ్రాహ్మణులు సేవ చేసుకుంటాం. మాకు అప్పుడే బాగుంది. పండగలో చక్కగా కొంతమందినేమో మూతికి ముందు పెట్టారు, వెనకాల చీపురు పెట్టారు, అంటరానులు ఉన్నారు. కొంతమంది బాత్రూమ్లు కడిగారు, కొంతమంది పొలం పనులు చేశారు, కొంతమంది కుండలు చేశారు, కొంతమంది మంగళోళ్ళు గడ్డలు చేశారు, క్రాపులు చేశారు, కొంతమంది బట్టలు వేశారు. చాలా బాగుంది. ఇప్పుడేంటి? ఏంటిది ఈ గోవధ? ఏంటి? గోవు మాకు దేవత. ఇవన్నీ పరిష్కారం వేయట్లేదు. గోవులకి మేము పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకుంటాం, పూజ చేస్తాం. గోమాత చచ్చిపోతే సమాధి చేస్తాం, గుడి కడతాం అని చెప్పి మీరు స్వేచ్ఛగా ఆ మను ధర్మశాస్త్రాన్ని కోరుకోండి మిత్రులారా. చాలా సంతోషం. మాకు మాల సోదరులు చాలామంది ఉన్నారు, మాది సోదరులు చాలామంది ఉన్నారు ఆర్ఎస్ఎస్లో. మీరందరూ వెళ్ళిపోండి. చర్చి జోలికి రాబాండి, క్రైస్తవుల జోలికి రాబాండి. చూస్తా క్రైస్తవులు నాలంటోడు చూస్తూ ఊరుకోరు. మా చర్చికి వచ్చి ఎవడు పర్మిషన్ ఇచ్చాడు అన్నారు అనుకోండి. ఇప్పుడు నేను నా ఇంట్లో నేను ప్రాణం చేసుకుంటాగా ఎవడు పర్మిషన్ ఇచ్చాడు అనుకోండి, నేనైతే కొట్టుడే. మామూలుగా వెనక ముందు చూడండి, నేను కొడతమే. నువ్వు కూడా నువ్వు నీ గుడి దగ్గరకు వచ్చి అరే బాబు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి ఎవడన్నా వచ్చి చెప్పాడు అనుకో, కొట్టు నా కొడుకుని. నీ గుడి దగ్గరకు వచ్చి నీ ఇంట్లోకి వచ్చి యేసుక్రీస్తు దేవుడిని నమ్ముకోరన్ను కొట్టు. అది మనకి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. క్రైస్తవుల జోలికి ముస్లిం సోదరులారా వెళ్ళబాండి, ముస్లిం సోదరులకి జోలికి హిందూ సోదరులారు మీరు వెళ్ళబాండి. ఎవరి దేవుడిని ఆరాధించుకోండి. కాబట్టి ఈరోజు ఈ నరేంద్ర మోడీని ఎవడేం చేయలేకపోతున్నాడు. నరేంద్ర మోడీకి దేవుడు బుద్ధి చెప్పబోతున్నాడు. ఒక్క రోగం పెడితే చాలు ఆ దరిద్రుడికి విర్రవీగిపోతున్నాడు. ఆ సిగ్గు శరం లేదు. సోషల్ మీడియా అంత అసహ్యంగా తిట్టిన సిగ్గు లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. మనిషో పశువో కుక్కో పందో అర్థం కావట్లేదు ఈ దరిద్రుడు. దేశాన్ని పట్టి దరిద్రం. ఈ భూమి పుట్టిన కాడి నుంచి కూడా ఇటువంటి దరిద్రుడు పుట్టుండడు. నీచుడు, అసహ్యుడు, హేయమైన వాడు,
సిగ్గులేనోడు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. హైందవ సోదరులారా, క్రైస్తవ సోదరులారా, ముస్లిం సోదరులారా, మనందరి శత్రువు ఆ వైరస్ లాంటోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఒక కరోనా లాంటోడు, దుర్మార్గుడు, చదువు లేనోడు, దేశాన్ని మొత్తం నాశనం చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. మనందరం కలిసి ఉందాం. కలిసి ఉండొద్దు అంటాడు ఈ దరిద్రుడు. హిందుత్వం అంటాడు. సిగ్గులేదు. ఏంట్రా మీరు అన్నం తిన్నారు, గడ్డి తిన్నారా? జాతీయ జెండా ఎందుకు వద్దురా మీకు? కాషాయ జెండా పెట్టి తూరుకుంటారా? కొడగలారు కుక్కలను కొట్టి కొడతారు. భారత రాజ్యాంగం వద్దన్నప్పుడు దేశద్రోహురా నువ్వు. కాషాయ జెండా పెట్టేస్తావా? మనుధర్మ సంస్థ తీసుకొచ్చి పెట్టేస్తావా? యూనివర్సల్ సివిల్ కూడా పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాలా? ఏం మనిషిరా నువ్వు? అడగండి ప్రజలారా. మీరు చాలామంది చేతులు కాలినాక ఆగులు పట్టుకున్నట్టు చాలామంది రోడ్ల మీదకి వస్తారు. ఎమ్మెల్యేలారా మీరు మారండి, ఎంపీలారా మారండి, మంత్రులారా మారండి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, భారత రాజ్యాంగాన్ని గౌరవించండి. మీరు ఇలాగే పార్టీలు మారారా మీ ఇళ్ళకు మీదకి వచ్చి మిమ్మల్ని కుక్కలు కొట్టాడు కొడతారు, తరివేస్తారు కుక్కలారా. ఎవడిచ్చాడరా మీకు అధికారం? పార్టీలు మారటమేంట్రా మీరు? అడగండి ఈ కుక్కల్ని. ఎవడైతే పార్టీ మారాడో, అరే నీకు సిగ్గుంటే నువ్వు పార్టీకి మరి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలిచి అప్పుడు వెళ్ళరా నువ్వు? ఎంపీ పదవికి రాజీనామా చేసావు, లేదా టీడీపీకో, జనసేనకో, కాంగ్రెస్కో. అరే కుక్క, మళ్ళీ నియోజకవర్గంలో నువ్వు ఓట్లే మళ్ళీ గెలిచేప్పుడు బీజేపీకి వెళ్ళు, డిపాజిట్ కూడా రావు. ఇటువంటి దరిద్రపు చట్టాలు తీసుకొచ్చి పెట్టారు ఈ దరిద్రులు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఈ నరేంద్ర మోడీ దేశద్రోహి. ఈ అడగండి ప్రజలారా. మా బొట్టం త్వరలోనే చంపేసేట్టుకున్నారు. పోతే తర్వాత మీరు నరకం చూస్తారు. మీరు నాలంటి వాడు పోయాడు అనుకోండి, ఇలా మాట్లాడేవాడు ఎవడు ఉండడు. ఎవడి కాడే పిరుకోడు, ఇంట్లోంచి బయటికి రాడు. నేను, నా భార్య, నా పిల్లలు. దేశం అయిపోతే నాకెందుకు? అలా ఉన్నారు. నేనేం భద్రత అడగను, నాకు అవసరంలా, చెప్పను. ఎప్పుడు చంపుతారో తెలియదు. నాకేం భయమే లేదు, దిగుల్లో చింతలేదు. రేపు గురించి ఆలోచన. చంపినా పర్లేదు, దేశం కోసం మాట్లాడుతున్నా. మారండి. నా మాటలు కోపంలో, ఆవేశంలో మాట్లాడే మాటలు కూడా నీతి గల మాటలే, నిజాయితీ గల మాటలే, యథార్థం గల మాటలే, దేవుడి మాటలే, అందరికీ ఉపయోగపడే మాటలే. ఎవరిని గాయపరిచే మాటలు కాదు. అందరిని సమానంగా, అందరూ సామాజిక న్యాయం పాటిద్దామని అంటాం తప్ప. కాబట్టి భారత రాజ్యాంగ దినోత్సవం, రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మిత్రులారా. రిజర్వేషన్లు, భూములు, పండగలు, పెళ్ళిళ్ళు, దినాలు ఏంటిదండి? మంచి ఆహారం లేదు, మంచి వైద్యం లేదు, మంచి చదువు లేదు. ఎంతోమంది త్వరలో చనిపోబోతున్నారు. ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఈరోజు ఈ ఫోన్లు కూడా వాళ్ళు ఆపరేట్ చేసేస్తారు. నీ యొక్క అకౌంట్లో డబ్బులు ఉండవు, నువ్వు స్వేచ్ఛగా ఇంట్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడానికి లేదు. భారతదేశంలో జనాలందరినీ నగ్నంగా రోడ్ల మీద నుంచోబెట్టేటువంటి టెక్నాలజీ వచ్చింది. అరే బాబు, ఈ ఫోన్లతో చచ్చిపోతారు. ఫోన్లు వాడబాగండి. 50 సంవత్సరాల క్రితం ది పెంతెకోస్తు మిషన్ చర్చిలో ఆది అపోస్తుల క్రమంలో దేవుని యొక్క వాక్య ప్రకారం బోధించినటువంటి ఆ మహానుభావులు, పరిశుద్ధులు, అపోస్తులు, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు బోధించినటువంటి వాళ్ళు, ది పెంతెకోస్తు మిషన్ వాళ్ళు ముందే చెప్పారా బాబు, మీరు రేషన్ కార్డులు తీసుకోబాగండి.
ఆధార్ కార్డు తీసుకో బాగండి, ఉద్యోగాలు చేయి బాగండి, వ్యాపారాలు చేయి బాగండి, చదువుకో బాగండి. దేవుని ప్రార్థన చేసుకుంటా ప్రశాంతంగా గడపండి. రాబోయే రోజుల్లో మీకు ఓటు హక్కులు ఉండవు, దేవుని కూడా ఆరాధించుకోనివ్వరు, వ్యాపారాలు ఉండవు, ఏముండవు. మన పౌరసత్వం ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది అని చెబితే అపార్థం చేసుకున్నామండి. నేను కూడా ఒకడిని కొన్నాళ్ళు కార్డు కూడా తీసుకోవాలి. ఏమంటే కార్డు ఉండి ఏం ప్రయోజనం? ఈరోజు చెబుతున్నా, ప్రభుత్వాన్ని చెబుతున్నా, నాకు కార్డు అవసరం లేదు, నాకు ఓటు కావాలి. ఓటు ఒక్కటి ఉంటే చాలు నాకు. అరే దరిద్రులారి నెలకి మనిషికి 4 కేజీలు ఇచ్చే ఆ తెల్ల కార్డు నాకు వద్దు, ఉద్యోగం వద్దు, వ్యాపారం వద్దు, ప్రభుత్వం మీ నుంచి వచ్చేది మాకేమొద్దు. మేము ఇంటి పనులు కడతాం, కరెంటు బిల్లు కడతాం, ఇన్కమ్ ట్యాక్స్లు కడతాం. భూములు జాతం చేయి, ప్రతి ఒక్కడికి 5 ఎకరాలు పొలము. నువ్వు దాచుకున్న డబ్బు అంతా తీసుకొచ్చి ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేయి. ఆయన అడిగితే ఈ దేశం స్వర్గసీమ అవుద్ది. ఏంటి ఒక్కోడికి పొందిళ్ళ 100 ఎకరాల? అరే ప్రజలకి పంటలు పండించుకునేవాడికి భూమి లేదు, తినడానికి ఆహారం లేదు. కార్పొరేట్ హాస్పిటల్లో దొంగలు చంపేస్తున్నారు, వైద్యం పేరుతో చంపుతున్నారు, ఎక్స్పైర్డ్ అయిపోయిన మందులు. హాస్పిటల్ తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ విలీనం చేయలేరా? మద్య నిషేధం చేయలేరా? ఈ కొకైన్, హెరాయిన్, డ్రగ్స్, పాన్ పరాకులు, సిగరెట్లు, బీడీలు, చుట్లు ఈ అరికట్టలేరా? ఈ లేకపోతే మీరు ప్రభుత్వం పరిపాలించలేరా? దొంగలారా? కాబట్టి మహిళలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, యువత, పాస్టర్లు, ఇమాములు, మౌజాములు, పూజాలు అందరూ మనం అడగాల్సింది ఏంటంటే ఈ భారతదేశంలో మనందరికీ భారత రాజ్యాంగ ప్రకారంగా పరిపాలించండి. హిందూ దేవుళ్ళని ఆరాధించుకుంటాం. ఈరోజు హిందూ దేవి దేవతలు ఆరాధించారు, రేపు పొద్దున అల్లా నమ్ముకుంటారు, తర్వాత యేసుక్రీస్తు నమ్ముకుంటారు, తర్వాత అసలు దేవుడే లేడు అంటారు. మీకు వచ్చే నష్టం ఏంటి? ఈ దేశం అంతా క్రైస్తవులుగా మారిపోతే మీకు వచ్చే నష్టం ఏంటి? యేసుక్రీస్తు నమ్ముకుంటే భోజనం లేకుండా పోతుందా? మొత్తం క్రైస్తవులు పరిపాలించకూడదా? ముస్లింలు పరిపాలించకూడదా? సెక్యులర్ హిందువులు పరిపాలించకూడదా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు పరిపాలించాలా? ఏమన్నా అర్థం ఉందా? ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థని రద్దు చేయాలి. ఇది ఈ భారతదేశంలో సాధ్యమయ్యేది కాదు. ఈరోజు ఈ భారతదేశం ప్రపంచీకరణ అయిపోయింది. ఈ నరేంద్ర మోడీ వెళ్ళి వరల్డ్ బ్యాంక్ వెళ్ళి 1,50,00,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈ దరిద్రుడు, ఈ దేశద్రోహి అప్పులు పాలు చేశాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో చేతులు కలిపాడు. చాలామందిని వ్యాక్సిన్ల ద్వారా చంపబోతున్నాడు ఈ దొంగ. క్రైస్తవులారా, హిందువులారా, ముస్లిం సోదరులారా, మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా చరిత్రలోకి వెళ్ళి మీరు చూడండి, పరిశీలన చేయండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ టీవీ ఛానల్స్ మొత్తం మోడీ మోడీ మోడీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఈ లోకేష్, వీళ్ళే సరిపోతుంది. ఈ దరిద్రులు ఎవరికైనా ఉపయోగం ఉందా వీళ్ళ వల్ల? వీళ్ళు దొంగలు, మోసగాళ్ళు వీళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు, ప్రజా సంక్షేమ పథకాలు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, వాలంటరీ వ్యవస్థ, కరోనా కష్టకాలంలో ఒక తండ్రి పిల్లలు ఎలా చూశాడో అంత అద్భుతంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధ్యాత్మికంగా, భౌతికంగా, సామాజికంగా, రాజకీయంగా
సమర్థవంతంగా పరిపాలించుకుంటూ వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈవీఎంల ద్వారా ఓడించేసినటువంటి దొంగ నరేంద్ర మోడీ ఈ కూటమి ప్రభుత్వం ఎవరు ఓట్లేలకే, ఈ చంద్రబాబు నాయుడికి ఓటేయలేదు, పవన్ కళ్యాణ్కి ఓటేయలేదు. వీళ్ళు ఈవీఎంల ద్వారా వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. వీళ్ళకి అధికారాలంట. నేను ఉప ముఖ్యమంత్రిని, నా మాట వినపోతే పోలీసు వాళ్ళు ఎవరినైనా తొక్కి నారదీస్తే ఏంటి పిచ్చి మాటలు? ఈ మాట్లాడరు మీరు. పోలీసు వాళ్ళకి మీకు బుద్ధి లేదు, ఎస్పీలకి మీకు బుద్ధి లేదు. తొక్కుపెట్టి నారదీది ప్రజాస్వామ్యమా ఏంటో? దొంగలు ఈ అడగండి, సిగ్గు శరం లేదు, కడుపు రగిలిపోతుంది. చాలామంది అంటారు వీడికి పోయే కాలం వచ్చింది అందుకని రెచ్చిపోతున్నాడని. పోయే కాలం రాలేదు, ఎవడు నన్ను ఏమీ చేయలేడు. ఏం చేస్తారా? ఏం చేస్తారు? నేను ప్రజల కోసం ఆడతా, ప్రజలు నా కోసం రారా? పోనీ ఎవడు రాడు, నాకు పద్ధతి లేదు. చంపేసిన తర్వాత నువ్వు ఊరుకుంటారా? వాళ్ళు ప్రజలు ఊరుకుంటారా? దొంగలారా. ఈ మచిలీపట్నంలో దళిత నాయకులు కానీ రాజకీయ నాయకులు నేనేం అడ్డు కాదు. దేవుడు నిమిత్త పార్లమెంట్లో అడుగు పెట్టవచ్చు, అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చు, చెప్పలేము మీరు ఊహించినట్టుగా. నాకంటూ ఏ కోరికలు లేవు. దేశం బాగుండాలని, దేశభక్తుడిని నేను, క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్ని నేను, నిజమైన భారతీయుడిని. నాకు కులం లేదు, మతం లేదు. నేను హిందూ కాదు, ముస్లింలు కాదు, క్రిస్టియన్ కూడా కాదు. యేసుక్రీస్తు శిష్యుణ్ణి, యేసుక్రీస్తు అనుసరుణ్ణి. యేసు లోకరక్షకుడు, విమోచకుడు, ప్రాణదాత, విశ్వానిలే రాజు, రాజకీయ నాయకుడు. ఈ వ్యవస్థలన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చినాయే. అరే నీ ఆస్తి నమ్మి పేదల పంచిపెట్టండి అని చెప్పి మాట్లాడిన మొట్టమొదటి ప్రజాస్వామ్యవాది ప్రభువైన యేసుక్రీస్తు. హక్కుల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, సమాజ నిర్మాణం కోసం మొట్టమొదటిగా మాట్లాడింది ప్రభువైన యేసుక్రీస్తే. రోమా సైనికులు ఎదిరించినటువంటి ప్రజాస్వామ్యవాది ప్రభువైన యేసుక్రీస్తు. అరే హేరోదు రాజు నుంచి కూడా లెక్క చేయలేదు. ఆ నక్కతో ఇలా చెప్పండి, యూదుల రాజే, ప్రజాస్వామ్య ప్రజలే రాజులు, నేను రాజునే అన్నాడు. రోమా సైనికులు ఎదిరించాడు. ఈరోజు స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వాళ్ళనే, ఆ సిపాయిని ఎదిరించినట్టు స్వాతంత్ర సమరయోధులు నిజంగా ఎదిరించినట్టు క్రైస్తవులే, బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు. ఈ దేశానికి, ప్రపంచానికి కరెంటు తీసుకొచ్చింది ఎవరో? రైలు ఇంజిన్ కనిపెట్టింది ఎవరో? హెలికాప్టర్ రాకెట్ని కనిపెట్టింది ఎవరో? టెలిఫోన్ కనిపెట్టింది ఎవరో? నువ్వు వాడే ప్రతిదీ కనిపెట్టింది ఒక క్రైస్తవుడు. అని ఇక్కడ ఉండదంట. నువ్వెవడవరా? కుక్క, అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? ఈ అడగండి. అరే నువ్వేం కనిపెట్టావురా? కులవాడు కనిపెట్టావు, కూర్చుని లెగలేవు. ఒక్క పూట భోజనం కూడా ఖర్చు పెట్టుకుంటూ సోమవారి కుక్కవరా నువ్వు? కులం కనిపెట్టిన ఎదవా? అన్నం తిన్నా, గడ్డి తిన్నారా? అంటే నీకు స్త్రీల వ్యక్తిత్వం లేదు, పురుషుల వ్యక్తిత్వం లేదు, మృగతత్వం నీకు. స్త్రీలు, పురుషులు అందరూ కూడా మానవులు. ఒకళ్ళ బాధలు ఒకళ్ళు అర్థం చేసుకోవాలి, ఒకళ్ళు ప్రేమగా ఉండాలి, మానవత్వం కలిగి, దైవత్వం కలిగి సమాజంలో అందరూ కూడా చక్కగా హ్యాపీగా బతకాల్సిన సమాజాన్ని నాశించేట పుట్టినటువంటి మనువాది నీకు దేవుని యొక్క ఉగ్రత త్వరలో రాబోతుంది. నిన్ను తరిమేయక ముందే నువ్వు మారు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థనే రద్దు చేయమని చెప్పి ప్రాంతీయ పార్టీలు అడగండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు అదే కావాలనుకుంటే పార్లమెంట్లో బిల్లు పెట్టుకోండి. హిందువులందరికీ మనోదర్శనం ఇప్పించేయండి, క్రైస్తవులందరికీ బైబుల్, ముస్లింలకు ఖురాన్ ఇప్పించేయండి. అంతేగాని ప్రజాస్వామ్యం మీద దాడి చేశారా, కుక్కలను కొన్నాడు కొడతారు. త్వరలోనే మీ ఇళ్లను ముట్టడించబోతున్నారు. ఇట్లు పేల మధు జాన్సన్, భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ అధ్యక్షుడు
ఈ మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా పెయ్యల మధు జాన్సన్ నాకు 350 మంది నా యొక్క ఫేస్బుక్ ఫాలోవర్స్ ఉన్నారు. 5,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతోమంది నాయకులు, ప్రజాస్వామ్యవాదులు ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా ఒక్కసారి రోడ్డు మీదకి వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఒంటరినేం కాదు, పెయ్యల మధు జాన్సన్ 1 man ఆర్మీ. నేను రోజు ఒంటరిగా కనబడవచ్చు మీకు. ఒకవేళ నన్ను చంపొచ్చు. నేను పోతే పెయ్యల మధు జాన్సన్లో 100 మంది, 1000 మంది లేస్తారు. భారత రాజ్యాంగ దినోత్సవం, రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. నేను వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని శుభాకాంక్షలు చెప్పదలుచుకోలే. ఫోన్లు హ్యాంగ్ అయిపోతాయి. మీరు పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఈ పెట్టుకుంటాం వల్ల ఉపయోగం లేదు. ప్రజలకి మంచి సందేశాలు ఇవ్వండి. ప్రజల్ని ప్రజాస్వామ్య మార్గంలో నడిపించండి. కులాన్ని, మతాన్ని వేరు చేసి మనుషులుగా బతుకుదామని చెప్పి మంచి సమాచారం ఇవ్వండి. ఫోటోలు ఫోజులు ఇచ్చుకొని వాట్సాప్లు నింపే బాగుండే. ఫోన్లు హ్యాంగ్ అయిపోతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటే చాలు, మనం బతికిపోతాం. భారత రాజ్యాంగం, ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం, రిపబ్లిక్ డే. ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నీకు భారత రాజ్యాంగం లేకపోతే నువ్వు చచ్చిపోతావు. భారత రాజ్యాంగం కోసం పోరాడండి. ఈ నితీష్ కుమార్ మద్దతు ఉపసంహరించురని చెప్పాను అన్నాడు. దొంగ. మళ్ళీ 1000 కోట్లు ఇస్తే మళ్ళీ ఎన్డీఏ కూటమిలో చేరతాడు. అడగండి, గమనించండి దొంగల్ని. ఈ వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకో 7 మంది వెళ్ళి ఆ యొక్క మా ఎంపీలు వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ మళ్ళీ ఒకవేళ ఎన్డీఏ కూటమిలోకి వెళ్తే మళ్ళీ నియోజకవర్గాలు రానే బాగుండే, ఆ ఢిల్లీలో ఉండిపోమానండి. దయచేసి చాలా బాధతో మాట్లాడుతున్నా, దేవుని ప్రేమతో మాట్లాడుతున్నా. అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు, భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. దయచేసి చెబుతున్నా, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఇప్పుడు వరకు కూడా సవరణ చేసినటువంటి ఆ బిల్లులన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ భారత రాజ్యాంగం ఎలా ఉందో అదే ప్రకారం పెట్టకపోతే ఈ దొంగలను తరిమేద్దాం. నల్ల చట్టాలన్నీ మార్చేయాల్సిందే. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ దగ్గర నుంచి సవరణ చేసుకుంటూ వచ్చినాయి అన్నీ కూడా మళ్ళీ తిరిగి పునర్ప్రారంభించాలి. జై ఇండియా. వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్ ఐక్యత, వర్ధిల్లాలి క్యాష్లెస్ ఇండియన్ ముస్లింల ఐక్యత, వర్ధిల్లాలి క్యాష్లెస్ ఇండియన్ హిందువుల ఐక్యత. జై భీమ్. ప్రైజ్ లార్డ్.